ఇగో అక్క, నీ మొగుడు ఏం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నీకు నిరూపించిన తర్వాత మళ్ళీ నీ ఇంటికి వస్తా. అప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటావో నేను చూస్తా. చుట్టుపక్క పంటలు అందరు ఇంటే ఇప్పటికే మా ఇజ్జత్ వేయింది. ఊళ్ళో అంతో ఇంతో పరువు ఉన్నోళ్ళం. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇలా లొల్లి పెట్టకూరి. బావా ఎప్పుడే నీకు బావా? నీకు మొన్ననే చెప్పినా కదా నీకు నాకు ఏ సంబంధం లేదని. మళ్ళా నా ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇక్కడికే నడు. నా కొడుకులే కనుకొని నేను చెప్తాను, నా బిడ్డ జాగ్రత్తనయ్యా. ఆడపిల్ల కన్నా జీవితాలు గిట్లుంటాయి, నిందులో పాలు చేస్తారు. నాది నేను ఉంటాను, నీది నువ్వు ఉండండి. ఏమైనా ఉంటే మా బాధతో మాట్లాడుకోండి. నేను దాని గురించి మాట్లాడడానికి రాలే శివ, అది అయిపోయింది. నేను వేరే మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను అనుకో, మీ అమ్మనో మీ భార్యనో వస్తుంది, మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడు పోతాన్నా, నువ్వైతే మర్చిపోకు, రేపైతే రా అక్కడికి. ఇగో అంజలి, నేను నీతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడుతున్నావు అని ఒక చిన్న నరమానం కూడా తెలియవద్దు, సరేనా? వాళ్ళు తెలిసిందనుకో నీ సంసారం ఖరాబ్ అయిపోతుంది, నా సంసారం ఖరాబ్ అయిపోతుంది. ఇగో శివ, నా నంబర్ ఇప్పుడు నేను నీకు చెప్తా, నువ్వు నా కళ్ళకెళ్ళి మెసేజ్ చేయి. నా పాత నంబర్ నేను ఇప్పుడు వాడతలేను. ఇప్పుడు నీకు నీ సంసారం గుర్తొచ్చిందా? అప్పుడు నువ్వు నా బతకాలం చేసినప్పుడు నా సంసారం నీకు గుర్తుకు రాలేదా? ఇజ్జత్ మానం పోతుంది. నా భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది, అలా అమ్మగారింటికి చచ్చిపోని, ఎవ్వలన్నా చచ్చిపోని, కానీ నా బతుకు మాత్రం చక్కగా కావాలంటే నేను ఇప్పుడు ఇది చేయాలి. అన్ని కష్టాలు సంతోషం. మా చిన్నప్పుడు గోరెంటాకు అక్కడిక్కడ తెంపుకొని వచ్చి మంచి ఆచారంలో పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు గోరెంటాకు పెట్టుకుందాం అంటే గోరెంటాకు చెట్లే ఉంటలేవు. ఏం చేయాలి? తప్పక గోరెంటాకు కాకుండా ఈ కోను కచ్చుకొని పెట్టుకున్నాడు అవుతుంది. పెళ్ళిగాని ఆడపిల్లలు గోరెంటాకు పెట్టుకొని ఎర్రగా అయితే నాకు మంచి మొగుడు వస్తాడు అని మురుతారు. నా మొగుడు మంచిగా ఉంటే చాలు, మంచోడే వచ్చిండు, కానీ ఇప్పుడు లేని అనుమానాలు వచ్చినాయి. ఇప్పటి నుంచి అలా మంచిగా ఉంటాడు కావచ్చు. మైదాకు మంచిగా వండితే మంచిగా అనిపిస్తుంది. అవునే, ఆకిట్లా కూర్చొని మైదాకు పెట్టుకుంటూ అటు ఇటు అచ్చటోళ్ళ పోయేటోళ్ళని చూసుకుంటూ కూర్చున్నావా? ఎవరి కోసమే? అగో, ఎవరి కోసం అని మాట్లాడతావు? ఇంట్లో కరెంట్ లేదని చెప్పి ఇక్కడ కూర్చొని మైదాకు పెట్టుకుంటానా? ఎందుకు ఇప్పుడు లొల్లి పెడతాను? అయినా మొన్ననే మా అమ్మ వచ్చి చెప్పింది కదా నీకు, అన్నీ మర్చిపో మంచిగా ఉండు అని చెప్పి. చిన్న సంత దొరుకుతాయి, ఆ లొల్లి పెట్టుకోవాలని చూస్తావా? ఆషాఢం కదా అని చెప్పి మైదాకు పెట్టుకుంటానా. దానికి కూడా వచ్చేదో ఒకటి అనాలే. ఇంట్లుంటే 4 మెతుకులు అండి పెడతావని ఉండుమన్నా, కానీ నువ్వేమో టిప్పు టాప్ రాడాయి బయట కూర్చొని మైదాకు పెట్టుకుంటా అచ్చటోళ్ళం పోయేటోళ్ళం చూసుకుంటా నవ్వుకుంటా కూర్చున్నావా? అయినా నిన్ను చూస్తా నాకు నిలువలు నరకబుద్ధి అవుతుంది. అగో, మళ్ళా మొదలు పెట్టినావా? ఇక నువ్వు అయిపోయిందేదో అయిపోయింది, ఇక అన్న అయిపోయినాయి కష్టాలు, మనకి ఇప్పటి నుంచి సంతోషంగా ఉండొచ్చు అని నేను అనుకుంటా అంటే ఇంతకు ముందే అనుకున్నా. నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెట్టినావా? మా అమ్మ వచ్చి మొన్ననే నీకు అంత ముద్దుగా చెప్పింది నన్ను ఇక్కడ దోలి. మంచిగానే మారినట్టే ఉన్నావు కదా, ఇప్పుడు కొత్తగా ఏమైంది? అయినా ఇల్లు ఎవరిది? మందిదా? మనదే కదా, మన ఇంటి ముంగటనే కూర్చున్నా కదా, రోడ్డు మీద ఏం కూర్చోలే కదా. ఇంట్లో కరెంటు పోయిందని చెప్పి ఇక్కడికి వచ్చిన ఆషాఢం మైదాకు పెట్టుకోవాలి, మైదాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను కూర్చొని పెట్టుకుంటాను. దానికి ఏమాయా నీకు అంతగానో ఊరుతాను? నువ్వు చేసిందేమో నా చిన్న పని ఆయే, ఎన్నిసార్లు మర్చిపోదామన్నా కానీ మర్చిపోతలేనే. ముచ్చట మర్చిపోతాడు, ఇక మంచిగా ఉంటాడు అనుకుంటే మర్చిపోయేటట్టు లేడు కదా. నేను కూడా ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నా. 2 రోజులు మంచిగానే ఉన్నాడు కదా ఇక అని అనుకున్నా, కానీ మళ్ళీ షురూ చేసిండు. ఇక ఇట్లా ఊకుంటే కాదు, నేను ప్రూఫ్స్ దొరకబట్టాలి. ప్రూఫ్స్ తీసుకున్నాకనే నేను నాకు సమాధానం చెప్తా. అప్పటి వరకు నేను నమ్మేటట్టు లేడు. ప్రతిసారి నేను చేయని తప్పు అనుకుంటా, నన్ను దెప్పి పొడుచుకుంటా, నా మనసుని బాధ పెట్టుకుంటూనే ఉన్నాడు. ఫస్ట్ ప్రూఫ్స్ ఎట్లా దొరకబట్టాలి అని చెప్పి అది ఆలోచించుతా. దాని తర్వాత నీతో ఎట్లా లొల్లి పెట్టుకోనని ఆలోచించుతా.
ఇట్లా అయితే ప్రశాంతంగా ఉన్నాం మనం. హలో అమ్మా, అంత మంచేనానే? మేము కూడా అంత మంచేనే. ఏమున్నదే రామా, నారు పోసి నెల అవుతుంది, ఒక్క మనిషి దొరుకుతలేరు. నారేమో పెరిగింది, నాటేద్దామంటే ఒక్క పురుగు దొరుకుతలేరు. మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు నెల వెళ్తే మళ్ళీ నారు నాటేయద్దట. ఇక ఏం చేయాలి? బదళ్ళని పోతే బదళ్ళు ఎవరు అత్తలేరు. అక్కడ ఎవరన్నాగా బీఆర్ వాళ్ళు మన ఊరోళ్ళు 50 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే ఇక్కడికి వచ్చి ఎత్తరా అని అమ్మ కైకిల్లోళ్ళు. అయ్యో రామా, ఏం చేయన్నే, ఈడు ఒక్క మనిషి దొరుకుతలేరే అవ్వ. బదళ్ళని ఎన్ని బదళ్ళు పోవాలి, గంత పొలానికి నేను ఎన్నని చావాలి. మస్తు తిరుగుతున్నా, మా ఊర్లో పోయినావు, ఇగో పక్కపొంటి ఈ రేకుర్తిలో అడిగినావు, ఏడు అడిగినా కూడా ఒక్క మనిషి దొరుకుతలేడు. డబ్బన ఎవరన్నా దొరికేది ఉంటే రేపటి ఎల్లుండి ఇంకో 50 ఎక్కువైనా మంచిదే. ఇంకా అవసరమైతే ఆటో కిరాయి పెట్టుకొని 100 అయినా ఎక్కువ ఇస్తా, నువ్వు పట్టుకొని రా. ఇక ఉండే అమ్మ. ఏం చేస్తున్నావు నువ్వు? ఆడేం చేస్తుడు, నువ్వేం చేస్తున్నావు? గా రామక్కకో గా లచ్చక్కకో బదలు పోతే 4 బదాలు రావా? ఇంటికనే ఉంటున్నావు ఊకే. ఏంది నేను ఏం పని చేస్తానో నీకు ఎరికేనా? ఏమో ఉట్టిగానే కూర్చున్నా అని మాట్లాడుతాను, ఈడ అట్టిగానే కూర్చున్నానా రికాం? మా అవ్వకి ఇప్పుడే ఫోన్ చేసిన, ఈడ బదాళ్ళు పోతే బదాళ్ళు వస్తారట ఈమెకు. ఏమో అన్ని తెలియక మాట్లాడుతుంది. ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేసిన, ఆడేవాళ్ళైనా కూలర్లు ఉంటే మనకి బీఆర్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఓ 50 రూపాయలు ఎక్కువైనా సరే అమ్మ ఆటో కిరాయి పెట్టుకుంటా, మందిని తోలుకరాయి అని ఫోన్ చేసిన. పెద్ద పూసాలు వచ్చింది. అక్కకు ఫోన్ చేసినా అవ్వకు ఫోన్ చేసినా అంటున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? ఉట్టిగానే కూర్చుంటున్నావు తినుకుంటా. 4గురికి నాటే పోతే మనకు రారు 4? వాళ్ళు 4, నువ్వు 4 తోటి నాట కాదా? ఏంది ఏమైనా ఊకే నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావేంది నువ్వు? నేను అటుగానే ఉంటానా? నాకు చేసిన పని నేను చేస్తలేనా? గా గుతున్నట్లు నాకేమవుతుంది? నాతో నేడవుతుంది. ఏమో ఒక్కొక్కటి ఎట్లున్నది, కింటలు తింటుంది, ఏమో తట్టడి తిరుగుకుంటా పని చేసుకుంటుంది. నేను చేసేది నేను చేస్తానా? నువ్వు ఊకే నా మీద పొద్దుపోకు, నా జోలికి రాకుకే. నువ్వు నీ జోలికి కాదు, గా రామక్క దగ్గరికి పోయిరా పో. నేను గీ లచ్చక్క దగ్గరికి పోయేస్తా. పెద్ద పూసాలది వచ్చింది, ముదిరిపోయింది, నారేయాలి. ఎత్తావు పోతుంది, నేను మా పోతా, నువ్వు పిలుచుకొచ్చుకోపో. ఏమైందే? మళ్ళీ మీ అత్త కొడళ్ళకి బయట కూడా నిలబెట్టుకుని స్టార్ట్ అయిందా? అరే చూడయ్యా, మీ అమ్మ ఏమో నేనట రికా ఉంటానట, తోటోళ్ళు అందరు నాట్లేసుకున్నారు, నువ్వేం చెప్తానో అటుకనే గిడ కూర్చున్నావు అని ఒరుతాంది. అమ్మా దాంతో నీకు నువ్వులేదు కానీ నన్ను పోయి అడిగిరాపో. నువ్వు మరి రేపు నాటేద్దాం. ఇక అడిగిరాపో. అమ్మా నువ్వు కూడా పెద్దమ్మని అడిగిరాపో, అత్తతో బదాత్తో అడిగిరాపో. పోయి అడిగత్తా. పొద్దు అని అమ్మ బొమ్మల కట్క పెట్టిందట. ఏం పని ఏడ పొద్దు ఒక నాయంబడి పడుతుంది ఎప్పుడు ఇంతే. అగో రజనకి ఇటు పోతుంది, వాళ్ళ అత్తమ్మ అటు పోతుంది, ఇద్దరు లొల్లి పెట్టుకున్నట్టున్నారు. ఇంట్లో శివ ఒక్కడే ఉంటాడు. నాకు ఇప్పుడే మంచి అవకాశం. నేను ఏం మాట్లాడదాం అనుకున్నానో పోయి మాట్లాడతాను. శివ, శివ ఉన్నావా? శివ, శివ, శివ. శివ శివ అంటాను. ఇప్పటికీ ఎక్కువసారి మెసేజ్ చేసి బయట మాట్లాడడానికి పెంట అని మా ఇంట్లో వెళ్ళే మా ఇంట్లో వెళ్ళే మళ్ళీ నీకు ఎవరు చేసి ఇంటికి వచ్చి శివ శివ అంటాను మీకు. అంజలి గారు, మా భార్య లేదు ఇంటికాడ, చెప్పండి. మీ భార్య లేదని నాకు తెలుసు శివ. మీ భార్య పోయేది నేను చూసిన. నీతో మాట్లాడడానికి వచ్చిన. నీతో కొంచెం మాట్లాడేది ఉంది శివ. అగో నాతో ఏం మాట్లాడతావు అంజలి? ఇప్పటికే మీకు మొన్న మెసేజ్ చేసి నీతో మాట్లాడినందుకే మీ ఇంట్లో ఫుల్ నుళ్ళు అయినాయి, మా ఇంట్లో నుళ్ళు అయినాయి. మీ ఇంట్లోనేమో మీ హస్బెండ్ని నిల్లగొట్టిండు. నన్నేమో నా భార్య ఇంటికి వెళ్ళిన భార్య పోతాను, నా భార్య నా బాధపడ్డది, వాళ్ళ ఇంటికి పోతాను నన్ను బెదిరించింది. నీ మళ్ళీ నీతో మాట్లాడు, నాతో కాదబ్బా. ఇప్పటికే పెద్ద నుళ్ళు అవుతున్నాయి. నాది నేను ఉంటాను, నీది నువ్వు ఉండండి. ఏమైనా ఉంటే మా భార్యతో మాట్లాడుకోండి. నేను దాని గురించి మాట్లాడడానికి రాలే శివ. అది అయిపోయింది. నేను వేరే మాట్లాడడానికి వచ్చిన. వేరేనా? వేరే ఏంటి? ఇక్కడ కాదు శివ, రేపుగా చెట్టు కాడికి రా, అక్కడ చెప్తా, సరేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను అనుకో, మీ అమ్మనో మీ భార్యనో వస్తుంది, మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడు పోతాన్నా, నువ్వైతే మర్చిపోకు.
రేపైతే రా అక్కడికి. శివ మర్చిపోకు, గుర్తుపెట్టుకో, చెట్టు కాడికి రా. ఏదో మాట్లాడాలి నీతో ఇంపార్టెంట్ విషయం ఉన్నది, మర్చిపోకు మర్చిపోకు అని గిల్లిసార్లు అంటుంది. నేను ఇప్పటికే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ రోడ్డు మీద మాట్లాడినప్పుడే ఇంత పెద్ద నొల్లు అయినాయి. మరి రేపు చెట్టు కాడికి వచ్చి చెట్టు కాడ మాట్లాడదామంటుంది. మా భార్య గిట్ట తెలిసింది, ఇంట్లో సంసారం మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అది ఇంటికి పోతుంది. డైరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడైతే మా భార్య గిట్ట వచ్చింది చూసిందంటే ఏం ముందు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం ఆలోచించి చెప్పులు అరిగేటట్టు తిరుగుతానా, ఒక్క తత్తలేదు. వీళ్ళ బావురుపుల మొక్కలు మండ పోతే ఒక్కతే దానికి పోతారు. మరి నేను వెళ్తాను మనిషిని కాదు, నేను ఇచ్చేది పైసలు కావు. ఇక మా అత్త అంటది ఏ కైకిలు పోవు నాడింట్లు ఉంటావు వాటికనే అత్తరా అని. ఈ నాటేమో నాకు ఏచ్చి పాడు కదా, ఏడ చావాలి ఏడ పోవాలి. ఇక ఈ నల్ల మొక్కపోడు మరి గటేడు పోతా అన్నాడు, నలుగురిని వెళ్తా అన్నాడు. ఇక బిఆర్ఓలకో గిఆర్ఓలకో వీళ్ళకన్నా ఎప్పేటోడైతే కాదు. నాడు ఇంట్లో ఈయన కూర్చుంటాడు, నన్నేమో 4 ఇళ్ళలో తిరుగుతూ వలుగుతారు. మళ్ళీ ఏమైంది? కుక్కగా దొరికినట్టు రోడ్డు పండు దొరుకుంటూ వస్తున్నావు, ఏమైంది? ఏమన్నాక మళ్ళీ కుక్క గిక్క అని మాట్లాడతావేంది? మరి ఏమైంది? ఇల్లుకు కాలు కాళ్ళ పిల్లలు తిరిగిన ఒక్క మనిషి అత్తది. బౌరుపులు ఆడోళ్ళు పోయినోళ్ళకే పోతారు, పోయిన దానికే పోతుంది, చేతంది వస్తుంది. నేను పిలితే ఒక్క తత్తలేదా? ఓ 50 రూపాయలు ఎక్కువ ఎత్తాను అత్తారు కానీ రూపాయి పోతే నీకు నాటే పోవాయి కైకిలు పోవాయి మంది కావాలంటే ఎడికలు వస్తారు, వాళ్ళంతా బదాలకు పోతారు కావచ్చు. అవు బాయి నియమే 50 రూపాయలు నేను ఎక్కువ ఎత్తానంటే మీ అవ్వ గులుగుతుంది. నా ఇంట్లో వండి పైసలు ఎక్కువ ఎత్తానవా అని. నువ్వేమో ఇట్లా మాట్లాడు. నాకు వచ్చిన పని చేస్తే కానీ రాని పని నేను ఎట్లా వేయాలి? రాని పని నేను నేర్చుకోవాలి. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి నాటేయరాదే, పొరేం పరిగలవరాదే, ఏం చేయరాదే, ఎంత నొక్కని చేసుకోవాలి. నేర్చుకోకపోతే అటుకనే వెళ్ళాక ఇంట్లో వంట కావచ్చు కదా. రోడ్డు కొంటే అందరూ మా నాటెత్తున్నాం అని చెప్పి ఊరు మొత్తం తెలియాలి, నువ్వు ఓడుకుంటూ రావాలి. నన్ను మంది ఒక్క తత్తలేదు. మంది వస్తారు, ఇక నువ్వు చేసిన పనికి మంది వస్తారు. నలుగురికి బదలు పోతానేమో 4 వస్తారు, లేకుంటే ఎడికలు వస్తారే నీకు. ఇట్లా పిలుచుకురాపో. రేపు వద్దు కానీ ఎల్లుండి వేద్దాం. తిన్నాక రేపు ముఖ్యమైన పని ఉన్నదోటి, సరేనా? ఎల్లుండి వేద్దాం. రేపు పోయి ఇద్దరు ఒకళ్ళు పట్టుకపోయి నారాదే వీకు, సరేనా? సరే మరి బయటకు పోయేస్తా. పని ముందే రేపు ముఖ్యమైన ఒక పని ఉన్నదంటే ఇప్పుడే ఆ పని ఈ పని అంటావు. నీ అమ్మ రేపు రమ్మనక రేపు అంజలి కలుద్దాం అనేది అది పుస్తకం రేపు నాటేస్తే ఎట్లా? రేపు ఎట్లా అని చేసి బంద్ పెట్టి ఎల్లుండి వేపిస్తా. సోకులవాడు మగడా ఇడ కూర్చొని ఫోన్లో ముఖం పెట్టుకొని ఇట్ట సోకులవాడు. మరి గాడికి పోయి నారింత వింత వీకుతా నార్మల్కి నేను నీళ్లు పెడతా గీ సోయి ఉండదు. ఆడ కైకిలోళ్ళు వస్తారు, నువ్వు వీడేమో మంచిగా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. పోయి కింద నారిస్తే తప్ప ఏమో ఆడలేసే పని మొగోళ్ళు నన్ను చేయమంటావు. నీకు వీక్ నా పని నాకు లేదా? నాకు బయట ఎన్ని పనులు ఉన్నాయా? ఏంది మొగుడా? ఇది ఆడోళ్ళు వీకాలన్నారు, ఇది మొగోళ్ళు కూర్చోవాలి అని ఏమన్నా రాసి పెట్టుందా? ఎంత పని చేసుకుంటే తప్పేముంది? టింగు టింగ్ అనుకుంటా నారు వీకుండా నేను ఉంటాను. అవేమో నా మీద ఉంటుంది. నువ్వే నారీకి అది 3 బంద్ అయిపోయి అత్త మాత్రం నాకు అర్జెంట్ పని. నీకు రోజు అర్జెంట్ పనే, నీకు రికామ్ ఉంటావా? చెప్పింది అయ్యా ఏం పని అద్దే ఎల్లుండి పెట్టి అని చెప్తే చెట్టుకి ఎల్ల పెట్టినావు నువ్వు. గడియ రికామ్ లేదు, గమ్మ చేతికి అచ్చులు లేదు. నీది రికామ్ లేని పని కానీ మరి ఏమిటికో ఇయ్యాలి. ఏమంతగానో అర్జెంట్ పని నీకు? ముఖ్యమైన పని ఉన్నాయి. మొగుడిని అన్ని పనులు అడగద్దు, అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నడుగు నారు వీక్పోయి ఏమో కైకిలో మాట్లాడ తెలివి లేదు కానీ నా మీద నన్నే అనుడు అన్నిటికీ. సద్ది పట్టకపోతావా? సద్ది మళ్ళీ నాకు సద్ది అని ఫోన్ చేస్తావా? పట్టుకరా రా, ఏం చెప్తావు? నేను ఇలా రాను, నాకు పని ఉన్నాయి. సద్ది పట్టుకపో వచ్చి సర్ది పట్టుకోను పట్టుకరా రాదు. ఒర్రుడు తప్ప నీకు ఏం లేదు. పో ఈ సంగతి చెప్తాడు. ఓ ఏం పనో మరి అలా అంతగానో ఇంపార్టెంట్ పని నాకేం అర్థమైతలేదు. పోనీ అన్ని పనులు అడుగుడు కావాలి. శివ నువ్వు చెల్దిరా, నేను పోతున్నా. సరే నేను పోతా, మరి నువ్వు చూసుకోనరా.
వచ్చి 10 నిమిషాల పైన అవుతుంది. ఈ శివనేమి ఇంకా అత్తలేడు. అత్తడా రాడా? అత్తడు. ఆయనకు నాతో మాట్లాడాలని బాగుంటుంది. ఇక నేనే పోయి పిలిచినాక రాకుంటుంటాడా? ఈ అంజలి ఏంది నాతోటేమో మాట్లాడాలని కంపల్సరీ రా అని చెప్పి ఆమె ఏం మాట్లాడుతుందేమో నాకైతే. పోయి మాట్లాడి తెచ్చి ఎందుకు రమ్మంటాను. హాయ్ అంజలి గారు. వచ్చినావా శివ? అత్తవో రావో అనుకున్నా. ఏమో మాట్లాడన్నారు ఏంటో చెప్పండి. ఏం లేదు శివ, మీకెట్లా తెలిసిందే గత 3-4 నెలల నుంచి వెళ్ళి మీ ఇంట్లో మీకు ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు కుటుంబాలల్లో గొడవలు అవుతుంది. మీకు ఎట్లా తెలిసింది? ఇవన్నిటికీ నేను ఒక పరిష్కారం ఆలోచించిన. అంజలి నేను కదే నీతోటి ఒకసారి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఒక్కసారి మెసేజ్ చేసి ఒకసారి రోడ్డు మీద మాట్లాడినాక ఇంత పెద్ద నుల్లైంది. నేను కూడా మీ భర్త ఎంతో కొట్టిండట, మస్తు ఇబ్బంది పెట్టిండట, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా నేను వదిలేసి వెళ్ళిపోయిండట. నాకు కూడా అన్ని విషయాలు తెలిసినాయి. నేను కూడా నీతో మాట్లాడడం చాలా ట్రై చేసినా కానీ మళ్ళీ ఏం తప్పు పడతారు అని చెప్పి నేను మాట్లాడలే. నీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకంటే ఎదురుంగా ఇల్లు వాళ్ళం కదా, ఈ గొడవలు వద్దు, అన్నిటి ఫుల్ స్టాప్ చేద్దాం. ఏమంటావు నువ్వే చెప్పు. మొన్న మా భార్యతో నాకు నొల్లైంది. అరే నేను తప్పు చేయలేదంటే మా భార్య కూడా నేను తప్పు చేసినట్టు చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పోతానని మా భార్య. నాకు కూడా మా ఇంట్లో ఫుల్ నొల్లు అవుతున్నాయి. నా భార్యకు నా మీద చిన్న డౌట్ ఉన్నది. అంజలి ఇయ్యాల నుంచి ఈ మ్యాటర్ మొత్తం ఫుల్ స్టాప్ కావాలి. నువ్వు మీ భర్త దగ్గర ఏం తప్పు చేయనట్టు నిరూపించే బాధ్యత నాది, నా భార్య దగ్గర నేను తప్పు చేయనని నిరూపించే బాధ్యత నీది. ఒక్క చిన్న మెసేజ్ పెట్టినందుకు 1-2 సార్లు నీతో కలిసి మాట్లాడినందుకు ఇంత పెద్ద నొల్లు అయితే అని అస్సలు అనుకోలేదు. మీ అమ్మ కూడా మొన్న వచ్చి బాగా ఏడ్చిపోయిందట కదా, మా భార్యతో కూడా మాట్లాడిందట. మా భార్య నాతో చెప్పింది, ఆమె బతకని నా బిడ్డ సంసారం నాకు ఖరాబ్ చేయకుర్రి. ఒక ఆడపిల్లకి ఎన్ని మాట్లాడినా ఏం కాదు కానీ తప్ప కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా అనుకో ఆడపిల్ల బతుకున్న శవం లెక్క అని మీ అమ్మ బాగా బాధపడ్డదట. ఇప్పటి నుంచి నేను అస్సలు డిస్టర్బ్ చేయ, నీకు ఒక ఫోన్ చేయ, నీతో మాట్లాడా. అయ్యో శివ, నేను దాని గురించి అంటలేను. పరిష్కారం ఆలోచిద్దామని అంటే పులి స్టాప్ పెడదామని కాదు. నేను ఆలోచించింది వేరే. మన ఇద్దరం ఏం తప్పు చేయకముందే నువ్వు నాకు చిన్నగా ఏదో మెసేజ్ చేసినావని చెప్పి ఊరంతా ప్రచారం అయింది మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. అలా రజనక్క బాధపడ్డది, నువ్వు బాధపడ్డావు, నేను బాధపడ్డా, మా ఆయన బాధపడ్డాడు. మా ఆయన నేనేం తప్పు చేయకముందే నువ్వేదో మెసేజ్లు చూపించినావని చెప్పి నా మీద నిందలేసిండు, నన్ను కొట్టిండు, తిట్టిండు, మా ఇంటికి పంపిండు. నేనేం తప్పు చేయకముందే అవన్నీ చేసిండు. నీకు కూడా నేను ఇష్టమని నాకు తెలుసు, నీకు కూడా నాతో మాట్లాడాలని ఉందని నాకు తెలుసు. దాన్ని ఆపుడెందుకు శివ? మనమేం తప్పు చేయలే, మనమేం మాట్లాడుకోలే. కానీ ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడతా శివ. నీకు కూడా నాతో మాట్లాడాలని ఉందని నాకు తెలుసు. ఆపేద్దామని నువ్వు అంటాను, ఇప్పటి నుంచే మొదలు పెడదామని నేను అంటాను. ఆగు, ఏంది అంజలి నువ్వు చెప్పేది నిజమేనా? నాకు కూడా నీతోటి మాట్లాడని ఎంతో ఇష్టం అంజలి, రియల్ చెప్తున్నా. నువ్వు మీ ఇంటి ముందట ఆకులు గుర్తుంటే నేను పళ్ళపులు వేసుకొని దొంగకుంటూ వచ్చి నీతో మాట్లాడడం కోసమే. నీ పెళ్ళైనప్పుడు చూస్తున్నా నీతో ఒక్కసారైనా మాట్లాడాలి, నీతో మంచిగా చాటింగ్ చేయాలని నాకు మస్తు ఇష్టం. కానీ నువ్వు అస్సలు నాతో మాట్లాడుకోదాని కాదు. ఈసారి నువ్వే మాట్లాడదాం అంటున్నావు కదా, నాకు పిల్లలతో నొల్లి పెట్టుకున్నా మంచిదే, నా పిల్లలతో గోడగా మంచిది, నీతో మాత్రం నేను కంపల్సరీ మాట్లాడతాను అంజలి. నిజంగా అంజలి, ఎంతోమంది 4 మాట్లాడుకున్నారు కానీ నేను నీతోటి ఖాళీ ఉట్టినే ఫోన్ మాట్లాడదాం, ఫ్రెండ్ లెక్క మాట్లాడదాం అనుకున్నా అంతే. కానీ నన్ను నా భార్య నిందల పాలు చేసింది, వాడకట్టోళ్ళు నిందల పాలు చేసారు. మీ భర్త కూడా నన్ను అవునా నువ్వు మాట్లాడినా చెప్పి నన్ను నచ్చి అడిగిండు. ఆ రోజు ఇద్దరం కొట్టుకోవటం కానీ ఎందుకంటే సపరేట్గా వెళ్ళొచ్చిన, ఎందుకంటే నీ విలువ పోతుంది, ఒక ఆడపిల్ల విలువ పోతుంది. ఒక ఆడపిల్లకు అప్పుల్లో వచ్చి నొల్లి పెట్టిన ఏం కాదు, మన ఇంటికాడ బంగారం లేకపోయినా చీర లేకపోయినా ఏం కాదు. కానీ ఒక ఆడపిల్లకు వేరే ముద్ర పడింది, వేరేతో మాట్లాడుతున్న ముద్ర పడింది అనుకో, ఆడపిల్ల బతుకున్న శవంతో సమానం. ఇగో అంజలి, నేను నీతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడుతున్నావు అని ఒక చిన్న నరమానం కూడా తెలియవద్దు, సరేనా? వాళ్ళు తెలిసిందనుకో నీ సంసారం ఖరాబ్ అయిపోతుంది, నా సంసారం ఖరాబ్ అయిపోతుంది. చాలా డేంజర్ అనే విషయం ఇది, జాగ్రత్తగా ఉండు, సరేనా? అప్పుడు ఏదో ఒక్కసారి చాటింగ్ చేసి మెసేజ్ చేసినా ఇంత పెద్ద నుండి. ఇప్పుడు నువ్వే నాతో మాట్లాడుతూ అంటున్నావు, నేను కూడా నీతో మాట్లాడతా. ఈ విషయం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా అంజలి? సరే శివ, నేను నీతో మాట్లాడతా, నువ్వు కూడా నాతో మాట్లాడు. నువ్వు అన్నట్టే చేద్దాం, కానీ ఒక కండిషన్, మన జాగ్రత్త కోసం. నేను మా ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడితే మా ఆయన ఎట్లా ఇంట్లో ఉండడు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ రజనక్క ఇంట్లోనే ఉంటుంది కదా, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది ఫోన్ మాట్లాడితే. ఒక పని చేయి, నేను నీతో ఫోన్ మాట్లాడతా, నార్మల్ కాల్ అన్నా చేస్తా, వాట్సాప్ వాయిస్ కాల్ అన్నా చేస్తా. నువ్వు నేను మాట్లాడే మాటలకి వాట్సాప్లో రిప్లై ఇచ్చుకుంటుంది, సరేనా? అట్లయితే ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. సరే అంజలి, ఇప్పుడు నేను మాట్లాడింది అనుకో నా భార్య కంపల్సరీ తెలుస్తుంది. నువ్వు అన్నట్టే నీ మెసేజ్కి రిప్లై ఇస్తా, నువ్వు నాతో ఫోన్ మాట్లాడు, సరేనా? ఓకే. మరి నీ నెంబర్ నా దగ్గర లేదు కదా? ఇగో శివ, నా నంబర్ ఇప్పుడు నేను నీకు చెప్తా, నువ్వు నా కళ్ళకెళ్ళి మెసేజ్ చేయి.
నా పాత నంబర్ నేను ఇప్పుడు వాడతలేను. అంజలి ఇక్కడ ఎవరైనా చూసినాక బాగుండదు, నేను వెళ్ళిపోతా సరేనా? నీకు ఇంటికి వెళ్ళాక మెసేజ్ పెడతా, ఫోన్ చేయి నాకు సరేనా? బాయ్ బాయ్, వెళ్ళొస్తా. సరే శివ. పోతున్నావా శివ? పో పో, ఇప్పటి నుంచి వెళ్ళి అంజలి అంటే ఏందో చూపిస్తా. శివ, ఇన్ని రోజులు ఏడ్చే అంజలిని చూసినావు కావచ్చు, ఇప్పుడు ఏడిపించే అంజలిని చూస్తావు. నా లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావు, ఇప్పటి నుంచి వెళ్ళి నీ లైఫ్తో నేను ఆడుకుంటా. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నేను ప్రూవ్ చేసి చూపిస్తా. నంబర్ తీసుకున్నావు కదా, మెసేజ్ చేయి. నేను ఇక్కడ నుంచి మాట్లాడతా, నువ్వు అక్కడ నుంచి వెళ్ళి మెసేజ్ చేయి. అప్పుడు నాకు గట్టి ప్రూఫ్స్ ఉంటాయి, నువ్వా నేనా తేల్చుకుంటా. ఊకే ఊకే ఫోన్ చూసుడేనా? ఇంట్లో ఏమైనా పని చేసేది ఉందా? అగో అట్టిగా ఫోన్ పట్టుకొని కూర్చున్నా కూడా నీకు అనుమానమేనా? ఇంట్లో పనులన్నీ వేసిన పొద్దున్న నుంచి నువ్వేం చూసినావు? ఒక అన్నం కూర వండితే అయిపోతుంది. ఊక అనుమానం అనుమానం అనుమానం. అనుమానం పుట్టినాక నువ్వు పుట్టినావో లేకపోతే నువ్వు పుట్టినాక అనుమానం పుట్టిందో? సరేతి, ఎప్పుడు ఇది ఉండేదే నాకు నీతోని. కానీ ఏం కూర వండాలి? ఇంట్లో అన్నం కూర ఏమండకు. ఇవాళ మా దోస్తు కానీ బర్త్డే ఉంది, నేను ఆన్నే తింటా. అగో అన్నం కూర వండకంటావు, నువ్వు అక్కడ తింటే అయిపోతుందా? నీ కడుపు నిండితే అలా నేనేం తినద్దా? ఒకరోజు తినపోతే ఏం కత్తి. ఎంత భయపడ్డాను. ఒకవేళ నా ఫోన్ తీసుకొని చెప్తే ఇక నా పని అయినట్టే. ఈరోజు శివకి అప్పుడు చేయమని చెప్పాను, ఇంకా ఎత్తలేదు. మెసేజ్ చేయన్నా ఆమె నచ్చిన ఫోన్ నెంబర్కి నాతో మెసేజ్ చేయి, నాతో మాట్లాడుతూ అన్నది. నేను మోగోని, నాకేం భయం. బరాబర్ మెసేజ్ చేస్తా, బరాబర్ ఫోన్ చేస్తా. హాయ్, మెసేజ్ చేసి ఫోన్ చేయమని చెప్పినా నేను అస్సలు చేయాలి. ఆయన చేస్తే నేను మాట్లాడతాను. బాయ్, మళ్ళీ చేయండి. ఓకే, ఈవినింగ్ చేస్తా మళ్ళీ. నారు వీకి వీకి చేతులన్నీ గుంజుతున్నాయి. మరి గిటేడు బాయి ముఖం అత్త అన్నది లేదు. పొద్దుగల సంది గింతవరకు బాయి ముఖం రాలే. ఏడ తిరగవేండో ఏమో, ఏ సోయి లేదు. ఒక ఫోన్ సోకు తప్ప. ఇంటికన్నా అయితే ఉండని, ఈయన సంగతే చెప్తే అలా ఇలా ఈ శక్తిని అందుకొని కైమ కైమ పడుతా. బక్క మొక్క ఫోన్కి ఏ సోయి లేదు. అవ్వా వాయి, ఇంకా సిటార్ కొమ్మలు ఎక్కకపోయినావు? సిటార్ కొమ్మలు ఎక్కి ఫోన్లలో ముఖం పెట్టి టిట్టి ఒత్తపోయినావు. గా పొలం మొక్కను అద్దమన్నా సోయి ఉన్నదా? ఈ నారు చల్లగా ఉండ ఎంత వీకినా రాదాయే, గట్టిగా పాడాయే. ఏమవుతావే? నాకు అర్జెంట్ పని ఉంటే దాని గురించి అయిపోయినా కానీ నువ్వు నాటిలో పని చూసుకోపో. ఏంటి నీకు అర్జెంట్ పని? అసలు నాకు అర్థమైతలేదు. నీ పని ఏంది చెప్పు. నీకు అన్ని పనులు చెప్పానా నేను? ఆ కాలు అందిపాటు కాదు, కింద ఇరుగుతుంది. ఇరుగుతుంది నువ్వు. ఏందో ఏమో ఫోన్ వచ్చిన కాంచాలి ఒకటే ఇకలు పక్క పక్కలు. నాకేం అర్థమైతలేదు. ఆ ఫోన్ ఒకసారి ఫోన్ అనే నా పని నేను చేస్తాను. పని ఊగా అందులో వండు, అండ్లనే బువ్వ పెడుతుంది, కూర పెడుతుంది, కడుపులోకి వస్తుంది ఫోన్ చూస్తేనే. ఏదో సంతోషమైన వాళ్ళు మాటలు మాట్లాడితే మాట్లాడినాయో.
అమ్మా 10 రోజుల నుంచి వెళ్ళి వాడు చేసిన చాటింగ్, వాడు చేసిన వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్తా శివ సంగతి. ఈ టైంకి వాడు ఫోన్ చేయాలి కదా, ఇంకా ఫోన్ చేస్తలేడేంది? చేస్తాడుగా. హలో శివ, నేను మనం ముందు కలిసిన ప్లేస్ కాడికి పోతున్నా, నువ్వు జల్దీ రా, నీతో మాట్లాడేది ఉంది కొంచెం. మళ్ళీ మా ఆయన వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలి, సరేనా? నేను ఇప్పుడు పోతాన్నా, నువ్వు రా. ఈమె ఎందుకు రమ్మన్నది, ఎందుకు రమ్మన్నదా? నువ్వు కంపల్సరీ రావాలి, నీతో మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతుందో ఏమో, ఎందుకు మరి ఇట్లా? ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతుంది కదా, ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో చాటింగ్ చేస్తుంది. అన్నీ మాట్లాడుకున్నాం, అంతని మంచిగా ఉంది, మళ్ళీ ఎందుకు రమ్మంటాను మరి ఈమె? ఏమో ఫోన్ అయితే పోదాం, మనకేది భయం, మనం భయపడేది ఏమున్నది? తప్పు చేసినామా? ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, ఇక్కడికి రమ్మని ఫోన్ చేసిన మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అటు రా శివ, మాట్లాడదాం. ఫోన్లో మాట్లాడేది కాదు ఇది, కొంచెం మాట్లాడేది బాగానే ఉంది. ఫోన్లో మాట్లాడేది మాట్లాడదాం శివ, కొంచెం అటు పోయి మాట్లాడదాం. అక్కడ ఎవరన్నా చూస్తే మళ్ళీ మనకే కదా ప్రాబ్లం. అంజలి, ఇక్కడ ఎవరైనా చూసిరు అనుకో మంచిగా ఉంటుంది. మీ భర్తతో ఎవరైనా చూసి చెప్పినా, మా భార్యతో ఎవరైనా చూసి చెప్పినా కూడా మళ్ళీ పెద్ద నుల్లులు అవుతాయి. ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏంటి చెప్పుతుందా? వెళ్ళిపోతా. శివ, నువ్వు నాకు మెసేజ్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 10-16 రోజులు అవుతుంది. 10-15 రోజులు అవుతుంది కదా. నా దగ్గర నుంచి ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క వీడియో కాల్ లేదు, ఒక్క ఆడియో కాల్ లేదు. కానీ నీ దగ్గర నుంచి వెళ్ళే మెసేజ్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ మర్చిపోయినా అనుకున్నావులే, అన్నీ గుర్తున్నాయి శివ. ఆడదాని జీవితంతో ఆడుకున్నాడు అట్టిగా నువ్వు సంబరం అనుకుంటున్నావు కావచ్చు. ఎన్ని చేసినావు నువ్వు, నా వెనక పడ్డావు, నువ్వు నా వెనక తిరిగినావు, నువ్వు నాకు ఫోన్లు చేసినావు, నేను ఊడవంగా అక్కడ కూర్చొని పొద్దున మాట్లాడినావు, నేను నడవంగా వచ్చినావు నా వెనక. కానీ నా మొగునికి నువ్వేం చెప్పినావు? నేను నీకు మెసేజ్ చేసినా, నేను నీకు లొంగకపోయేసరికి నువ్వు నా మొగునికి ఎక్కించి చెప్తావా? అన్నీ మర్చిపోయినా అనుకున్నావా? పోయి నేను నీ భార్యకి చెప్తే నీ భార్య నమ్మది, నీ భార్య నేను వెనకేసుకొని వస్తుంది. నీ భార్యకు నువ్వు ఎట్లనో నాకు నా మొగుడు అట్లా కాదా? అదంతా అయిపోయిందేమో అయిపోయింది. అదంతా ఇప్పుడు మళ్ళీ ఎందుకు నాతో మెసేజ్ పెట్టించుకొని? నీకొక సంసారం ఉంది, నాకొక సంసారం ఉంది, ఉట్టిగా సంసారం ఖరాబ్ చేసుకొని జీవితాలు సంసారమా? ఇప్పుడు నీకు నీ సంసారం గుర్తొచ్చిందా? అప్పుడు నువ్వు నా బతకాలం చేసినప్పుడు నా సంసారం నీకు గుర్తుకు రాలేదా? నాకు ముచ్చట కాదు, బయట 10 మంది తెలిసినకో ఇచ్చేది మానబోతుంది. నా భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది, అలా అవగారింటికి చచ్చిపోని, ఎవ్వరన్నా చచ్చిపోని, కానీ నా బతుకు మాత్రం చక్కగా కావాలంటే నేను ఇప్పుడు ఇది చేయాలి. శివ, నేను నీకు చెప్తానా, నువ్వు ఇప్పుడు నా ఫోన్లోకి వెళ్ళి డాటా తీసేయని చెప్పి నా ఫోన్ వాళ్ళకి కొడతావు కావచ్చు. నువ్వేమన్నా చేసుకో, నేను ఇంకో ఫోన్లో కూడా అన్ని దాచిపెట్టుకొని ఉన్నా. నువ్వేం పని చేసినా కూడా ఇక్కడ నడవది. ఒకటే చెప్తానా శివ, 10 లక్షలు నాకు తెచ్చిచ్చినావు అనుకో, ఒకటే మాట మీదకి వెళ్ళి డాటా అంతా డిలీట్ చేసి పారేస్తా. లేకపోతే నీ బతుకు ఆగం చేస్తా, పోలీస్ స్టేషన్లోకి పోతా, నీ ఇంటి ముంగట టెంట్ వేసుకొని కూర్చుంటా. ఆడి దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది అనేది నిరూపించి చూపెడతా నీకు. ఏందంజలి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? 10 లక్షల, ₹1 2 అడిగేది 10 లక్షలు ఎడికలు తీసుకొస్తా నేను? నువ్వే నాకు మెసేజ్ చేయమని చెప్తావు, నువ్వే వాట్సాప్లో కాల్ చేయమని చెప్తావు, మళ్ళీ నువ్వే అన్ని చెప్పు, నువ్వే నన్ను బెదిరిస్తున్నావు. ఎందుకు ఇట్లా? నేను నా వెనకబడమని నేను చెప్పినా, నా జీవితం నాశనం చేయమని నేను చెప్పినా. నా మొగుడు నన్ను ఇంట్లోకి రానియలే, నా మొగుడు ఇప్పటికీ నన్ను నమ్మతలేడంటే దానికి కారకుడు ఎవరు? నువ్వే కదా. నేనంతా మర్చిపోయినా కదా, అంతా మర్చిపోయి నాది నేనుగా బతుకుతావు, నాది నేను ఉంటా అని చెప్పి సైలెంట్ ఉంటే నువ్వే నన్ను పిలిపించి, నువ్వే నాతో చాటింగ్ చేయమని చెప్పి, నువ్వే మెసేజ్ పెట్టి, నువ్వే నన్ను ఇంత బాధ పెడుతున్నావు. నేను ఏమన్నా అంజలి? నా సంసారం నేను చూసుకుంటా, నీ సంసారం చూసుకుంటా, డాటా మొత్తం డిలీట్ చేసాయి. ఎందుకు చేస్తా నేను? ఎందుకు చేస్తా? 10 లక్షలు తెచ్చిచ్చినావా సరే, డిలీట్ చేస్తా. లేకపోతే మాత్రం శివ, నువ్వు ఊహించింది జరుగుతుంది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి అనేది నేను నీకు చూపిస్తా. శివ, 2 రోజులు, 2 రోజులల్లా 10 లక్షలు తెచ్చి నా కళ్ళ ముంగట వారేయకపోయినావు అనుకో, నీ సంగతి చెప్తా, గుర్తుపెట్టుకో. ₹1 2 10 లక్షలు
ఎంత మోసం చేసినవే